ముందుకు కొనసాగుదాం. మహాపరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, మరొక ఉదయము, మరొక పునరుద్ధానం మీ సన్నిధిలో ఉండే ఈ ధన్యతను మాకు ఇచ్చారు. అల్పులమైన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుంటున్న విధానం గొప్పది. ఏ మంచి లేని మమ్మలను ప్రేమించిన దేవుడు, మీ మంచితనాన్ని మాకు ఆపాదిస్తూ మమ్మల్ని బ్రతికిస్తున్న దేవుడు, అలాగే మేము బలహీనం కాకుండా ఉండునట్లు మమ్మల్ని బలపరచడానికి నీ మాటనిచ్చే దేవుడు. ఈ దినమునైనా నీ మాట చేత మమ్మల్ని అందరినీ బలపరచండి. మాతో మీరు మాట్లాడితేనే మాకు మేలునైనా, మనుషుని మాటలు ఉపయోగకరములు కావు. మీ దాసును మీరు మరుగుపరచండి. మీ దాసుడికి నోటికి బోరై మీరు మాట్లాడండి. మా హృదయాంతరంగములు ఎరిగిన దేవుడుగా, మా ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడుగా ఈ దినం నీ మాట చేత మమ్మల్ని అందరినీ బలపరిచి మహిమ మీరే పొందుకొనమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథము 23వ అధ్యాయము. యోబు గ్రంథం 23వ అధ్యాయం, పేజ్ నంబర్ 437. యోబు గ్రంథం 23వ అధ్యాయము, పదవ వచనాన్ని చదువుకుందాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైంది ఏదో అదే చేయును. నీ పక్కన ఉన్న చెప్పండి, ఆయనకి ఏది ఇష్టమైందో అదే ఏం చేస్తాడంట? దేవునికి ఏది ఇష్టమో అదే చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఓ చిన్న పాట పాడి ప్రభువుని గణపరిచి వాక్యంలోకి వెళ్ళిపోదాము. చిన్న పాట పాడి ప్రభువుని గణపరుచుకుందాం. దేవుని ఎదుట ఈ పాట ఒప్పుకుంటూ పాడదాం. దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా ఆయన ఏదైతే మేలో అదే చేస్తాడు. ఆమేన్. నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా. అందరూ కలిసి నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు
చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. అందరము కలిసి పాడదాం, కలిపి పాడదాం, మన స్వరాలు వినియోగిస్తాం, ఒప్పుకుంటూ పాడదాం, నమ్మి పాడదాం. యవనస్తులు కూడా పాడాలి కలిపి. కోట్లు కోట్లుగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా? కోట్లు కోట్లుగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా? ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. చప్పట్లు కొడదాం, మౌనంగా ఉండొద్దు. యవనస్తులు చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచాలి. యవనస్తులు కొండంతగా బలమున్నను అది నీకు సాటి రాగలదా? కొండంతగా బలమున్నను అది నీకు సాటి రాగలదా? బలమంతా నీవే యేసయ్యా, బలమంతా నీవే యేసయ్యా, బలమంతా నీవే యేసయ్యా, నా బలమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. చప్పట్లు కొడదాం, ప్రభువును కనపరుచుదాం, తలలు పైకెత్తి ప్రభువును స్తుతిద్దాం. చాలాసార్లు ప్రేమించేవారు ఉన్నారనుకుంటాం, కానీ ఎవరు మనం ప్రేమించరు. ప్రేమించే ప్రేమామయుడు మన ప్రభు మాత్రమే. ఈ లోక ప్రేమలన్నీ అశాశ్వతమైనవే, కానీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు మన దేవుడు. ప్రేమించేవారు ఎందరున్నను వారు నీ ప్రేమకు సాగలరా? ప్రేమించేవారు ఎందరున్నరు వారు
వారు నీకు సాటి రాగలరా? ప్రేమించేవారు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా? ప్రేమమయా యేసయ్యా, నా ప్రేమమయా యేసయ్యా, ప్రేమమయా యేసయ్యా, నా ప్రేమమయా యేసయ్యా. నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, బలమంతా నీవే యేసయ్యా, నా బలమంతా నీవే యేసయ్యా. ప్రేమమయా నీవే యేసయ్యా, నా ప్రేమమయా. నీవే యేసయ్యా. అవును, ఈరోజు ఆయన మనకు చాలిన దేవుడు. మీ పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. ఆయన ఎవరు మనకు? ఎంత ఉన్నా ఏమున్నా ఏమీ ఉపయోగం లేదు ఆయన లేకుండా. ఆయన ఉంటే ఏమీ లేకుండా అన్నీ ఉన్నట్టే. అదే కదా యోబు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, రండి దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ఇందాక చదువుకున్నటువంటి యోబు గ్రంథంలో 23 అధ్యాయం 10వ వచనంలో, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆలోచన చేస్తే దేవుడు మనని ఏం చేస్తాడంట? ఈ మాటను మనం యాక్సెప్ట్ చేయగలమా? శ్రమలు వచ్చినప్పుడు, అవమానాలు కలుగుతున్నప్పుడు, పరీక్షల గుండా వెళ్తున్నప్పుడు ఈ పాట పాడగలగాలి. ఆమేన్. పరిస్థితులు అన్నీ బాగుంటే అందరూ పాటలు పాడతారు, అందరూ స్తుతిస్తారు, అందరూ హల్లెలూయా అంటారు, స్తోత్రం అంటారు, సాక్ష్యం చెప్తారు. కానీ పరీక్షలలో, శ్రమలలో నువ్వు సాక్ష్యం చెప్పగలిగిన వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను సువర్ణంలాగా మార్చబోతున్నాడు. ఆమేన్. రండి, ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆయన అంటున్నాడు, యోబు అంటున్నాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలుసు. ఈరోజు మనం చూడబోతున్నటువంటి అంశం ఏంటంటే, పరీక్షలలో, శ్రమలలో నీవు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, పరీక్షలలో, శ్రమలలో నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి. నీ పక్కన చెప్పండి అన్నమాట. ఈరోజు మనం ఏ అంశం చూడబోతున్నాం? పరీక్షలలో, శ్రమలలో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు, యోబు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు తెలుసా? దేవుణ్ణి మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే రండి, యోబు గ్రంథం ఇప్పుడు చదువుకున్నటువంటి మాట నేర్పిస్తున్నటువంటి మొదటి సత్యం, కొన్ని ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకోబోతున్నాం. ఎలా జ్ఞాపకం చేసుకోవచ్చు, ఎలాగ మనం దేవుని జ్ఞాపకం చేసుకోవచ్చు. మీరు అనొచ్చు, యోబు నువ్వు ఎలా జ్ఞాపకం చేసుకున్నావు? యోబు అంటాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. దేవుడు మాట ఈరోజు నన్ను ఆదరిస్తున్న మాట, మనందరినీ ఆదరించే మాట ఏంటంటే, నువ్వు పరీక్షల గుండా వెళ్తున్నప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన దేవుణ్ణి. ఎందుకు అంటే, నీ దేవునికి నీ స్థితి అంతా తెలుసు. దేవుని స్తోత్రం చెప్దావా?
నీ దేవుడికి అన్నీ తెలుసు. మనం విచారంగా ఉన్నప్పుడు ఎవరైనా మనం పట్టించుకోలేదనుకోండి, మనకు బాధ ఉన్నప్పుడు ఎవరైనా మనని పరామర్శించలేదనుకోండి, మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆదరణ దొరికే మాట కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎవరు మన పక్కన నిలబడలేదనుకోండి, ఆ పరిస్థితుల్లో నీవేమనుకుంటావు? ఎందుకు ఈ జీవితం, ఎవరున్నారు నాకు అని అనుకున్న సందర్భాలు లేవా? కానీ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే ఈరోజు ఒక సంతోషకరమైన మాట, నేను నీకు ఉన్నాను. ఆమేన్. నాకు నీ స్థితి అంతా తెలుసు. ఆమేన్. నీ పరిస్థితులలో నేను నీకు తోడై ఉన్నాను. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో వాక్యాన్ని చూసినప్పుడు యోబు అన్ని శ్రమల గుండా వెళ్ళినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు అంట నన్ను సువర్ణంలాగా మారుస్తాడంట. ఆమేన్. అందుకే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. రండి వాక్యాన్ని మనం చూస్తే కీర్తనల గ్రంథం 31వ కీర్తన భక్తుల జీవితాల్లో దేవుని స్తుతిస్తున్న విధానం ఎలాగుంది అంటే 7వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నువ్వు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదని. పక్కన వాళ్ళు చెప్పండి, నేను సంతోషిస్తానని. ఇప్పుడు చెప్పండి, నువ్వు సంతోషిస్తావని చెప్పండి. ఏమండి ఆనంద్ గారు, పాపం దానియల్ గారి గురు చెప్పండి, నువ్వు సంతోషిస్తావని చెప్పండి. మీ షేక్ హ్యాండ్ ఇవ్వండి పక్కన ఉన్న వాళ్ళకి, నువ్వు సంతోషిస్తావని, నువ్వు సంతోషించబోతున్నావు అని చెప్పండి. నేను చెబుతున్నది ప్రాస్పరిటీ గాస్పెల్ కాదు. అంటే ఏంటో తెలుసా, మీకు దీవెనలు కలుగునుగాక, శుభములు కలుగునుగాక అని పలకడం కాదు. కానీ దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు సంతోషించే వ్యక్తిగా చేయబోతున్నాడు. ఆమేన్. ఎప్పుడు నువ్వు ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఎప్పుడు ఆయనకు అంతా తెలుసని నువ్వు నమ్మినప్పుడు, ఎప్పుడు ఇక్కడ అంటున్నాడు భక్తుడు ఏమంటున్నాడు, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. ఆయన చూడండి లేదు. దేవుని స్తోత్రం చెప్దామా? పిల్లలు వెళ్తున్నప్పుడు తగులుకుంటూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. ఏమండి, వాళ్ళని తల్లిదండ్రులు చూస్తున్నప్పుడు అమ్మో వీడెక్కడ కందిపోతాడో, కొంతమంది తల్లిదండ్రులు అలాగే ఉంటారు, ఎక్కడ కందిపోతారో అని అసలు దించరు చంక. పెద్దోళ్ళయిన తర్వాత కూడా గోరు ముద్దలు పెడతా ఉంటారు. ఏమండి, అందుకే వాళ్ళు ఏమైపోతారో తెలుసా, సెల్ఫ్ డిపెండెంట్లు అవ్వలేరు. వాళ్ళు ఏమవుతారంటే పేరెంట్ డిపెండెంట్స్ అవుతారు. స్వతహాగా వారంతగా వారు ఏమీ చేయలేరు. ఒకసారి ఇలాగే పద్దాక కోణం తగులుతుందని వాళ్ళ మదర్ ఏం చేసిందంటే, ఆ కోణం తగిలి ఇళ్ళల్లో గోడలకు కోణాలు ఉంటాయి కదా, పిల్లలకు తగులుతుంది, వాడు అప్పుడప్పుడే కొత్తగా బుడిబుడి నడకలు వేస్తున్నాడు, తగులుతుందని చెప్పేసి ఒక రబ్బర్ని అతికిచ్చిందంట వాళ్ళ మమ్మీ. వాళ్ళ డాడీ ఇది గమనించి వెళ్ళి ఆ రబ్బర్ తీసేసాడంట. ఎందుకంటే డాడీ ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు, పిల్లలకి కఠినంగా ఉంటాడు. అవునండి, నా పిల్లల్ని అడగాలి నేను. డాడీ ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు, కఠినంగా ఉంటాడు. మమ్మీ ఏమో స్వీట్గా ఉంటారు. అవును కదా, ఎందుకంటే మమ్మీయే కదా ముద్దలు పెట్టేది, గోరు ముద్దలు పెట్టేది, లాలన చేసేది. డాడీ ఎప్పుడు కూడా విలనే, అంతేనా? డాడీ అది తీసి మమ్మీతో చెప్పిన మాట ఏంటో తెలుసా, వాడికి ఒకసారి తగులితే రెండోసారి తగిలితే జాగ్రత్త పడతాడు అని చెప్పాడట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట, దేవుడు చూస్తూ ఉంటే నిన్నేం విడిచిపెట్టడు, నీకు నేర్పిస్తున్నాడు, నిన్ను మార్చాలనుకుంటున్నాడు, నీ పద్ధతులు మార్చుకోవాలనుకుంటున్నాడు. శ్రమల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు దేవుని యొక్క గొప్పతనం ఏంటో, ఆయనలో ఉన్నటువంటి మాధుర్యం ఏంటో, ఆయన ఏమై ఉన్నాడో, ఎలాంటి దేవుడో నీకు అర్థం కావడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. అంత మాత్రమే కానీ నిన్ను విడిచిపెట్టేవాడైతే కాదాయన. ఆమేన్. కానీ నువ్వేం చేయాలి, నమ్మాలి.
సంతోషించాలి. అందుకే భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నువ్వు కనిపెట్టి ఉన్నావు, కావున 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 నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషిస్తాను. ఒక క్రైస్తవుడి యొక్క లక్షణం ఏంటో తెలుసా? శ్రమలలో కూడా సంతోషించడం. వారు నిజమైన క్రైస్తవులు. లేకపోతే మన పేరుకి చెప్పుకోవడమే క్రైస్తవులు క్రైస్తవులు క్రైస్తవులు. శ్రమలలో కూడా నీ రెస్పాన్స్ ఎలాగుంటుంది? కొంతమంది ఏమంటారు తెలుసా? దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే నాకు అన్ని శోధనలు వస్తున్నాయి, ప్రార్థనలు చేస్తుంటే శోధనలు వస్తున్నాయి, పాటలు పాడుతుంటే శోధనలు వస్తున్నాయి. వాస్తవానికి శోధనలోంచి మనం బయటకు వచ్చిన వారం, శ్రమల్లోంచి బయటకు వచ్చిన వారం. ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏమిటి? ప్రభువుకే ఉన్నాయి శోధనలు, ప్రభువునే శోధించాడు శోధకుడు. కానీ నీవు నమ్మాల్సిందేంటో తెలుసా? శోధనలు వస్తున్నాయి కాదు, శోధనలో నిన్ను తప్పించే దేవుడు నీకున్నాడన్న సంగతి నీకు అర్థం కావాలి. ఆమేన్. ఎవరైతే సంపూర్ణంగా దేవునికి దగ్గరగా ఉంటారో, ఎవరైతే సంపూర్ణంగా దేవుని యొక్క శక్తిని ఆశ్రయించగలరో, ఎవరైతే సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడగలరో, వారు ఏ శోధనలు కూడా వారిని ఏమీ చేయలేరు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యాన్ని మనం చూసినప్పుడు చూడండి, అక్కడ కింద రాయబడి ఉంటుంది కదా, నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి. శత్రువుకి చిక్కాడా? చెప్పండి, నీ శత్రువు నిన్నేం చేయలేడని చెప్పండి. పక్కన వాళ్ళకి చేయగలడా? చేస్తాడండోయ్, చేస్తాడు. అదేంటి పాస్టర్ గారు చేయలేడని చెప్పమంటున్నారు, చేస్తాడని చెప్తున్నారు అంటారా? ఎవరికి చేస్తాడో తెలుసా? ఆయన శక్తిని ఆశ్రయించిన వారికి, ఆయన నమ్మని వారికి. శోధనను ఆహ్వానిస్తారు కొంతమంది ఎలా చేస్తారు తెలుసా? ఏమంటారు అంటే, ఎగ్జాక్ట్గా నవంబర్ నెల 16వ తారీఖున పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఇది జరిగింది, ఇప్పుడు కూడా జరుగుద్దేమో. జరగదా తమ్ముళ్ళు? జరగదా? నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? అంతకుముందు సంవత్సరం జరిగిందంట నష్టం, అంతకుముందు సంవత్సరం జరిగిందంట నష్టం, అంతకుముందు సంవత్సరం జరిగిందంట నష్టం. ఈ సంవత్సరం నీకు ఆల్రెడీ వచ్చేసింది ఒక గిల్లి, ఏమని? జరుగుద్దని. ఇప్పుడు ఏమవుద్ది? నువ్వు నమ్మిందే జరుగుతుంది, నువ్వు అనుకున్నదే జరుగుతుంది. అదే నా దేవుడు, నా పక్షంగా ఉన్న దేవుడు ఎలాంటి కీడులనైనా ఎలాంటి వాటినైనా కొట్టివేస్తాడు నమ్మగలిగితే జరుగుద్దా? జరగదు. ఆమేన్ చెప్దామా? ఈరోజు ప్రభు నీతో చెప్తున్నటువంటి మాట, మనందరితో మాట్లాడుతున్న మాట, నీవే తెచ్చుకుంటున్నావు దేవుని ఆశ్రయించక, నమ్మక, విశ్వాసం ఉంచక. కానీ భక్తులు ఏమని చెప్తున్నారు తెలుసా? వారు దేవుణ్ణి ఎంతగా నమ్మారంటే, ఆయన నన్ను దృష్టిస్తున్నాడు, నా బాధలను చూస్తున్నాడు, నా ప్రాణమును చూస్తున్నాడు, నా పరిస్థితులను చూస్తున్నాడు, కానీ నన్ను ఎక్కడ ఉంచుతున్నాడంటే నా పాదాలు తీసుకెళ్ళి విశాలమైన స్థలంలో ఉంచుతున్నాడు. శత్రువు నన్నేమీ చేయలేడు. ఆమేన్. రండి, దేవుని వాక్యం ముందుకెళ్ళి ఆలోచన చేస్తే, నహుము గ్రంథం 1వ అధ్యాయం. నహుము గ్రంథం ముందు తీసిన వాళ్ళు పేజ్ నెంబర్ చెప్పొచ్చు. నహుము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారికి ఆయన ఎరుగును. దేవుని స్తోత్రం చెప్దామా? ఎవరంట ఆయన? మనం నమ్ముకున్న దేవుడు ఎవరంట? ఉత్తముడు. ఎప్పుడు ఉత్తముడు ఆయన? ఎప్పుడు ఉత్తముడు అండి? శ్రమ దినమున ఆయన ఆశ్రయించగలిగినటువంటి ఆశ్రయ దుర్గము ఆయన. సహజంగా అప్పుల సమస్యలో ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతారా? మిగతా వాళ్ళు ఎత్తరు. ఎందుకని? ఎత్తితే ఏమొచ్చింది? ఒక మంచి ఆఫర్ వచ్చింది అని అనుకుంటారు. ఏంటి ఆఫర్ అంటే, ఎక్కడ డబ్బులు అడుగుతారో. పరిస్థితులు బాగున్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, సెలబ్రేషన్కి అయితే అందరు గ్యాదర్ అవుతారు, కానీ శ్రమలో ఉన్నప్పుడు ఎంతమంది గ్యాదర్ అవుతారు? ఎంతమంది వస్తారు? ఎంతమంది నిలబడతారు? ఎన్నిసార్లు కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు మన జీవితంలో, మన లైఫ్లో.
ఎన్నోసార్లు ఇలాంటి అనుభవాలు గుండా వెళ్ళాం మనం. కానీ ఒక సంతోషకరమైన విషయం చెప్పనా, శ్రమల్లో అందరు నిన్ను విడిచిపెట్టవచ్చునేమో, కానీ నిన్ను విడిచిపెట్టని దేవుడు మనం నమ్ముకున్నటువంటి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన శ్రమల్లో ఆపత్కాలంలో నమ్ముకోదగిన మంచి సహాయకుడు ఆయన. ఆమేన్, ఆమేన్. మరి ఈరోజు నువ్వేం చేయాలి? చెప్పండి. భక్తులు వారు ఏం చేస్తున్నారంటే సాక్ష్యం చెప్తున్నారు, సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు, ధైర్యంగా ఉన్నారు, విశ్వాసం ఉంచారు, ప్రభు యొక్క గొప్పతనాన్ని చూస్తున్నారు, నన్ను చూస్తున్న దేవుడు నాకున్నాడని ఆ దేవునికి భయపడ్డారు, వణికారు. అందుకే వారిని అంత ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉంచాడు ఆయన. మనం ఏం చేస్తున్నాము అంటే దేవుడు ఏదో మనం విడిచిపెట్టాడని అనుకుంటూ కృంగిపోతూ ఉన్నాం, బలహీనపడిపోతున్నాం, ఎదగలేకపోతున్నాం, దూరంగా ఉంటున్నాం, దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం, మునుపుడి అనుభవాల్లో ఉండలేకపోతున్నాం. ఒకసారి ఒక వ్యక్తి అంట చాలా వేదంతో నిరాశలో ఉన్నాడంట. ఒక గురువు గారి దగ్గరకు వచ్చాడు. వినాలి. ఒక గురువు గారి దగ్గరకు వచ్చాడు. ఈ గురువు గారి దగ్గరకు వచ్చి ఈయన అడిగాడంట, నాకు అస్సలు నెమ్మది లేదండి మనసులో అన్నాడంట. అంటే ఇంటి సమస్యలతో నా భార్య పిల్లలు వీళ్ళని గమనించినప్పుడు మా ఇల్లు ఇరుకుగా ఉంది, చాలా ఇరుకైన ఇంట్లో ఉంటాం మేము, మా పరిస్థితులు ఏం బాగోలేదు, చాలా దుఃఖంగా ఉంది, మనసంతా నెమ్మది లేదండి అని ఆ గురువుగారు చెప్పారంట. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నా భార్య నా పిల్లలు ఉంటారు, ఇల్లు చాలా చిన్నదండి, ఇరుకైందండి అన్నాడు. సరే ఇంకేమున్నాయి అంటే నాకు పశువులు ఉన్నాయి, మంద ఉందండి అన్నారంట. సరే నువ్వు పని చేయి, నేను చెప్తాను, చెయ్యి, అది చేసి కొంతకాలానికి మళ్ళీ రా, అప్పుడు చెప్దు కానీ ఇదే మాట అని చెప్తే ఆ గురువుగారు చెప్పినట్టుగా చేశాడు. తర్వాత కొంతకాలానికి మళ్ళీ గురువుగారి దగ్గరికి చాలా సంతోషంగా వచ్చాడంటే ఈ వ్యక్తి. ఏంటి సంతోషంగా వచ్చాడు అని ఇప్పుడు అడిగాడు. ఇప్పుడు సంతోషంగా ఉన్నావు అంటే నేను చాలా సంతోషంగా ఉన్నానంటే. ఇంతకు నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంటే అదే ఇంట్లో ఉంటున్నానండి. ఇల్లు మారలేదు, అదే ఇంట్లో ఉంటున్నాడు. ఇప్పుడు సంతోషం ఎలా వచ్చింది అంటే దానికి కారణం ఈ గురువుగారు ఇచ్చినటువంటి సలహా ఏంటంటే ఆ ఇంట్లో అంతకుముందు తన భార్య పిల్లలతో ఉండడమే ఇరుకు అనుకున్నాడు ఈయన. అది ఇరుకైన ఇల్లుగా అనుకున్నాడు, సమస్యగా ఎంచుకున్నాడు. కానీ ఇప్పుడు గురువుగారు ఏం చెప్పారంటే ఆయనకి ఇచ్చిన సలహా ఆ పశువులు కూడా తీసుకెళ్ళి ఆ రూమ్లో పెట్టుకోమన్నాడు. ఆ పశువులు కూడా ఎప్పుడైతే ఆ రూమ్లో పెట్టుకున్నాక ఇప్పుడు ఇల్లు విశాలత ఉంటుందా, ఇంక ఇరుకవుద్దా? అసలు ఉండడానికి కూడా కష్టమైపోద్ది, ఉండడానికి నిలబడ్డానికి కూడా కష్టమైపోయింది. వాసన, ఉండలేరు, పడుకోలేరు, చేయలేరు, చిక్కి శల్యమైపోయే పరిస్థితులు. అప్పుడు గురుగారు ఏం చెప్పారంటే అలా జరిగిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి మళ్ళీ ఆ మందం తీసుకొని బయటపై కట్టేసేయి అని చెప్పాడంట. ఎప్పుడైతే ఆ మందం తీసుకెళ్ళి మళ్ళీ బయట కట్టేసాడో ఇప్పుడు ఇల్లు ఎలా కనబడుతుందో తెలుసా? విశాలంగా. దేవుని స్తోత్రం చెప్దామా? పరిస్థితి అదే, కానీ పరిష్కారం ఉంది. పరిస్థితి అదే. నువ్వు దేన్నో చూస్తున్నప్పుడు, ఎవరినో చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే మన పరిస్థితులు బాగలేదు అనుకుంటాం. కానీ నీకంటే భయంకరమైన స్థితిలో, హీన స్థితిలో, అసలు నిరాశలో, చెప్పేవారు లేక, ప్రోత్సహించేవారు లేక, అసలు ఎవరైనా మాకు ఉన్నారా అని చెప్పుకోవడానికి కూడా లేక బాధపడుతున్న వారు లోకంలో ఎంతోమంది ఉండగా దేవుడు నిన్ను ప్రోత్సహించే ఒక సంఘాన్ని, సేవకులను, సంఘంలో ఉన్నటువంటి సహోదరులను అలాగే వాక్యాన్ని దేవుడు మనకిస్తే ఎందుకు సంతోషించలేకపోతున్నాం? కారణం ఏంటో తెలుసా? మనం ఇంకా ప్రభువుని సంపూర్ణంగా నమ్మలేకపోతున్నాం. ఈరోజు ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటంటే దేవునికి నీ గురించినటువంటి పూర్తి అవగాహన ఉంది. ఆమేన్. దేవుడు ఏ సమయంలో ఏది ఇవ్వాలో దాని తగిన రీతిగా ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. మరి నేను చేయాల్సింది ఏంటంటే ఆయన తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు అని ప్రతిరోజు నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దశలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని కనుక మనం చదివితే పేజ్ నెంబర్ 186. ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును
మీ విశ్వాస విషయమై మిమ్మను హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడైన తిమోతిని చాలండి. మనకు ఒక సహోదరుడు ఉన్నాడు. ఎవరా సహోదరుడు చెప్పండి? ఎవరా సహోదరుడు? మీకు ఒక చిన్న ప్రశ్న వేస్తాను. ఎవరా సహోదరుడు అంటే అక్కడ రాయబడిన మాట అక్కడ చూడండి. మన సహోదరుడును దేవుడే మనకు సహోదరుడు. దేవుని స్తోత్రం చెప్దామా? నేను వేస్తానన్న ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు వారు మనకెవరు? సహోదరుడు, స్నేహితుడిగా పిలువబడ్డాడు. అంత మాత్రమే కాదు, సహోదరుడు. సహోదరుడు ఎలాగయ్యాడు అంటే, ఆయన ప్రథముడు, జ్యేష్ఠుడు. ఏ విషయంలో జ్యేష్ఠుడు? మరణమును జయించి తిరిగి లేచి సజీవుడిగా లేచినటువంటి వ్యక్తిగా, మనుష్యుడిగా, దేవునిగా ఉన్నటువంటి ఏకైక దేవుడు మన సహోదరుడు క్రీస్తు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆధారం చేసుకొని మనం అందరూ పరలోకానికి వెళ్తున్నాం. మన నీతి ప్రభువును సంతోషపెట్టలేదు, మన భక్తి ప్రభువును సంతోషపెట్టలేదు, మన స్టాండర్డ్స్ ఎప్పుడు కూడా ప్రభువుని గణపరచలేవు. మన స్టాండర్డ్స్ ప్రభువుని సంతోషపెట్టగలిగినట్లయితే ఇక్కడ బోధిస్తున్నటువంటి నాతో చివర కూర్చున్నటువంటి వ్యక్తి వరకు ప్రతి ఒక్కరం కూడా దేవుని విషయంలో బలహీనులమే. మరి బలం ఎక్కడి నుండి వచ్చిందంటే, ఆయన వాక్యం సెలవిచ్చే మాట ఏంటంటే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ఆమేన్. మన నీతి ఎక్కడి నుండి వచ్చిందంటే, ప్రభు యొక్క యేసుక్రీస్తు వారి యొక్క నీతి ఆపాదించబడి మనం అడాప్ట్ అయ్యాం. అడాప్ట్ అంటే ఏంటో తెలుసా? దత్తపుత్రులమయ్యాం. దేవుని స్తోత్రం కలుగురుగాక. అంటే మనం వాస్తవానికి మనమేమో ఆయన పుత్రులం అంటే కాదు, కానీ ఎలా పుత్రులమయ్యాము అంటే మనని తన రక్తం ఇచ్చి వెలపెట్టి మన ఏం చేశాడు తెలుసా? దత్తత తీసుకున్నాడు ఆయన. ఎక్కడికి? దేవుని పిల్లలుగా, దేవుని ప్రజలముగా ప్రభు రాజ్యానికి దత్తత చేయబడిన వారం మనం. నీ పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. మనం ఎవరో చెప్పండి? మనం ఆయన పిల్లలం. మనం ఆయన పిల్లలమైతే వారసులం. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, ఇక్కడ వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, 3వ వచనం చదువుకున్నాం కదా, ఈ శ్రమల వలన ఎవడు కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరిచేది ఎవరు అంటే దేవుని వాక్యమే, దేవుడే. ఎందుకంటే శ్రమలు, ఈ మాట అడుగుతున్నా వినండి, శ్రమలు వస్తాయంటారా రావంటారా? ఎక్కడైనా ఇప్పుడు దాకా చదువుకున్న వచనంలో మీకు శ్రమలు రావండి అని చెప్పిన వాక్యం అనేది ఉందా? ఎవరైనా చెప్పారా? పోనీ అలాగా. ఓ పాస్టర్ గారు నిన్న చూశాను, నేను క్యాలెండర్ తీసుకొని క్యాలెండర్ గురించి చెబుతూ, క్యాలెండర్ గురించి ఏమని చెప్తున్నాడంటే, ఈ క్యాలెండర్ ఇదిగో మేము ప్రింట్ చేసాం, ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది. ఈ క్యాలెండర్ మీ ఇంట్లో ఉంటే మీకు స్వస్థతలు వస్తాయి, అద్భుతాలు జరుగుతాయి, మేలు జరుగుతాయి, ఆస్తి వస్తుంది, అంతస్తులు వస్తాయి అని చెప్పేసి క్యాలెండర్ ఉంటే అని చెప్తున్నాడు ఆయన. క్యాలెండర్ స్వస్థపరచుద్దా? క్యాలెండర్లో మేలు చేస్తుందా అని చెప్తున్న మాట అది. ఎవరో చెప్పారంట, పోయిన సంవత్సరంలో క్యాలెండర్లో రోజు క్యాలెండర్ చూస్తూ క్యాలెండర్ ఉన్నందువలన మాకు స్వస్థత వచ్చింది అని చెప్పారంట. ఆయన దాన్ని ఫోకస్ చేస్తూ మళ్ళీ ఏం చెప్పాడంటే, ఇవి మీకు ఆన్లైన్లో మీరు కొనుక్కోవచ్చు, ఆన్లైన్లో సేల్ చేస్తాం, మీరు పర్చేస్ చేయండి అని చెప్పారంట. వినండి. దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. సత్యమేంటో తెలుసుకోండి, సత్యవాక్యాన్ని గ్రహించండి. సత్యవాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ శ్రమల వలన అంటే అర్థం ఏంటో తెలుసా? మనకి ఏమున్నాయంటే శ్రమలు ఉన్నాయి, కానీ ఆ శ్రమల్లో నిన్ను కదలించకుండా, నువ్వు కదలకుండా స్థిరంగా ఉండేలాగున నిన్ను పట్టుకొని, నిన్ను స్థిరపరిచి, నిన్ను హెచ్చరించి, నిన్ను బలపరిచి నడిపించే దేవుడు మనకు ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? మేము మిలిటరీలో ట్రైనింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్లో
వెళ్ళినప్పుడు ప్రారంభంలోనే 6 నెలలు బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది, 6 నెలలు అడ్వాన్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ బేసిక్ ట్రైనింగ్లో ఒక మాట మాత్రం పదే పదే చెప్పేవారు, ప్రతిరోజు చెప్పేవారు. ఏంటో మాట చెప్పనా? మీరు గ్రౌండ్లో చెమట చిందించకపోతే రేపు రణరంగంలో అనగా ఏదైనా యుద్ధం జరిగినప్పుడు బ్యాటిల్లో యుద్ధంలో మొట్టమొదటిగా ప్రాణం పోయేవారు ఎవరైనా ఉన్నారంటే మీరే. వారు చెప్పే మాట, ఎవరైతే ఈ గ్రౌండ్లో ఈ ట్రైనింగ్ గ్రౌండ్లో చెమట చిందిస్తారో అంటే ఏంటో తెలుసా, కష్టపడతారో, కష్టపడి శారీర దారుఢ్యాన్ని పెంచుకుంటారో, లేకపోతే బలమును సంపాదించుకుంటారో, స్టామినాను పెంచుకుంటారో, రేపు యుద్ధం వచ్చినప్పుడు రణరంగంలో అట్టివాడు చాలా చక్కగా తప్పించుకుంటాడు, చాలా చక్కగా నిలబడతాడు, జయిస్తాడు. కానీ ఇక్కడ గనక నీవు నిలబడలేకపోయావంటే ఖచ్చితంగా అక్కడ నువ్వు దొరుకుతావు, మొదటి బుల్లెట్కి దొరికేది నీవే అని చెప్పావు. ఇప్పుడు చెప్తున్నాను ఒక మాట. ఒక వ్యక్తి, ఆయన పేరు, ఒక కేరళ నుండి 17 వారాలు, మాకు 6 నెలలు అంటే 6 × 4 వేసుకోండి, ఎంత ట్రైనింగ్ ఉంటుంది? 24 వారాలు ఉంటుంది. ఒక వ్యక్తి జబల్పూర్ అనే ప్రాంతం నుండి ట్రైనింగ్కి పంపిస్తే 17 వారాలు ఫెయిల్ అయ్యాడు. 17 వారాలు కూడా టెస్ట్లో ఫెయిల్ అయ్యాడు. తర్వాత మళ్ళీ నాసిక్ తీసుకొచ్చారు. నాసిక్ తీసుకొచ్చి 1 వారం అక్కడ కూడా ట్రైనింగ్ జరిగి, ఆ వారంలో కూడా టెస్ట్ పెడితే, మాకు ప్రతి వారం టెస్టులు ఉండేవి, టెస్ట్ పెడితే ఆ టెస్ట్లో కూడా ఫెయిల్ అవుతే అతన్ని ఇమీడియట్గా ఏం చేశారంటే ఇంటికి పంపించేశారు. ఎందుకంటే అన్ని వారాలు టెస్ట్లో ఫెయిల్ అయిపోయాడు అతను ఆర్మీకి అన్ఫిట్ అని చెప్పేసి పంపించేశారు. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుడు మన ముందు ఉంచబడుతున్నటువంటి ఆ టెస్టుల్లో నిలబడకపోతే సాతానుకు చిక్కుతాం, అపవాదికి చిక్కుతాం. అనేకులు వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వెనక్కి మరలడానికి కారణం ఏంటో తెలుసా? ఈ రోజుల్లో చాలామంది తిరిగి మళ్ళీ వారు ఎక్కడి నుండి వచ్చారో అందులోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలుసా? రీజన్ ఏంటంటే దేవుడు ఏంటో, దేవుని యొక్క గొప్పతనం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన వాత్సల్యత ఏంటో, ఆయన ద్వారా చేయబడుతున్నటువంటి కార్యాలు ఏంటో, ఆయన మన కొరకు నిర్దేశించినటువంటి రాజ్యం ఏంటో తెలియక అవగాహన లేని క్రైస్తవంలో బ్రతికి ఈరోజు ఒక చిన్న శ్రమ రాగానే వెళ్ళిపోతున్నారు. ఒక సేవకుడితో మాట్లాడుతున్నప్పుడు ఓ సేవకుడు నాతో పంచుకున్న మాట, ఒక ఫ్యామిలీ పాటల్లో కూడా ప్రథమంగా ఉండేవారు సంఘంలో. మంచి సేవకుడితో నిలబడి ఆత్మీయ గీతాలు పాడుతుంటే సేవకుడితో సహా అనుభవం కలిగినటువంటి చక్కని ఒక మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసిన ఒక ఫ్యామిలీ ఏం చేశారో తెలుసా? తిరిగి మళ్ళీ వారు వెనక్కి వెళ్ళిపోయారు. అది ఎప్పుడు జరిగింది? 1 వారంలో 2 వారంలో వాళ్ళు క్రైస్తవంలో ఉన్నవారు కాదు. సేవకుడు సంఘమును ప్రారంభించినప్పటి నుండి పునాదిగా ఉన్న వ్యక్తి వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు, వేరే ఊరికి వెళ్ళిపోయారు. ఎవరికి తెలియదు వీళ్ళు మారిపోయారు, మళ్ళీ కలిసిపోయారని ఎవరికి తెలియదు. కానీ ఒకరోజు ఆ సేవకుడి ఎదురుగా ఉన్నటువంటి ఇల్లు అమ్మడానికి వస్తే, ఆ ఇల్లు అమ్మడానికి వాళ్ళ ఇల్లు అమ్మకం పెట్టేసి ఎవరికి తెలియకుండా సైలెంట్గా ఇల్లు కూడా అమ్మకం పెట్టేసుకొని వెళ్ళిపోయారంట. కానీ తిరిగి ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయడానికి వచ్చిన రోజు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని వచ్చారంట, చేతికి ఎన్నో కట్టుకొని వచ్చారంట. ఇప్పుడు అన్ని సంవత్సరాలు ఆ వీధిలో ఉన్నారు, ఆ ఊరిలో ఉన్నారు, సేవకుడి యొక్క దగ్గరగా ఉన్నారు. ఇప్పుడు అందరికీ ఎంత ఆ రోజు వరకు కూడా క్రైస్తవుడిగా తెలియజేయబడిన వ్యక్తి, వినాలి, క్రైస్తవుడిగా తెలియజేయబడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలా వచ్చాడంటే బొట్టులతో వివిధ వేషధారణతో వచ్చినప్పుడు జరిగింది ఏంటో తెలుసా? ఎంత భయంకరమైనటువంటి సాక్ష్యం వెళ్ళింది అంటే, ఆ వీధిలో అందరినీ కలిసి మాట్లాడడం, మళ్ళీ క్రైస్తవులుగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం. ఇప్పుడు ఏం ప్రచారం జరిగింది అంటే, దేవుని నమ్ముకొని ఏం జరిగింది? ఇప్పుడు దేవుడు అన్యాయస్తుడా, దేవుడు అలా చేశాడా అనే ఒక ప్రశ్నను ఉంచెళ్ళారు. చూడండి ఈరోజు ఎందుకు ఈ మాట ప్రభు మనతో మాట్లాడుతున్నారు తెలుసా? వీళ్ళెవరు అంటే దేవుణ్ణి ఆశ్రయించలేనటువంటి క్రైస్తవులు. కానీ ఈరోజు ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. నీ దేవుడు నిన్ను శ్రమల్లో విడిచిపెట్టేవాడు కాదు, శ్రమల్లోంచి నిన్ను లేవనెత్తి నిన్ను స్థిరపరిచేవాడు. ఆమేన్.
నీ పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు నేను స్థిరపరుస్తాడని. దేవుడు నిన్ను స్థిరపరచాలి అంటే నువ్వు తెలుసుకోవాల్సినటువంటి మొట్టమొదటి సత్యం ఏంటో తెలుసా? దేవునికి అన్నీ తెలుసు. నీ గురించి అంత అవగాహన ఉంది. నువ్వు ప్రతిరోజు 139వ కీర్తన ఒక్కసారన్నా నువ్వు చదివితే ఇంకెక్కడికి వెళ్ళినా కానీ తిన్నంగానే ఉంటావు. అర్థం లేదు. 139వ కీర్తన ప్రతి యవనస్తుడు ప్రతిరోజు, ప్రతి యవనస్తుడే కాదు, ప్రతి ఒక్కరం కూడా ఒక్కసారి, రోజుకు ఒక్కసారన్నా చదువుకుంటే నువ్వు ఎక్కడున్నా కానీ తిన్నంగానే ఉంటావు. ఎక్కడున్నా కానీ దేవుని కొరకు మహిమకరంగానే ఉంటావు. ఏంటన్నమాట? చదువుదాం రండి. 139వ కీర్తన, 139వ కీర్తన మొదటి వచనం చదువుదామా? యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. తలంపు పుట్టక మునిపే నా మనస్సు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు. అమ్మ బాబోయ్, దేవునికి నీ గురించినటువంటి క్షుణ్ణమైన స్కానింగ్ ఉంది. పెట్ స్కాన్ అంటారు, నాకు పెద్దగా తెలియదు. మళ్ళీ మెడికల్ ఫీల్డ్లో ఎవరైనా ఉంటే అభ్యంతరపడతారేమో. రకరకాల స్కానింగ్స్ ఉంటాయి. నేను ఒక సహోదరుని తీసుకెళ్తే ఫస్ట్ న్యూరో దగ్గరికి వెళ్ళాం. అతనికి కళ్ళు తిరుగుతున్నాయని న్యూరో దగ్గరికి వెళ్తే న్యూరో దగ్గర కాదు, ఈఎన్టీ దగ్గరికి వెళ్ళాం. చెవు సమస్య స్కానింగ్ అన్నారు. చెవు భాగానికి సంబంధించిన స్కానింగ్ చేశారు. తర్వాత మళ్ళీ వెళ్తే తగ్గట్లేదని మళ్ళీ వెళ్తే న్యూరోకి వెళ్ళాలి అంటే న్యూరో వాళ్ళేమో తలలో ఇంకొక భాగం స్కానింగ్ చేశారు. మళ్ళీ ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన తలలో ఇన్ని స్కానింగ్లు ఉంటాయని మనకు తెలియదు, నాకు తెలియదు, మనకు అనుకున్నాను కానీ నాకు తెలియదు. కానీ ఒకే తలలో రకరకాల స్కానింగ్లు. ఈ డాక్టర్ చెప్పిన స్కానింగ్ ఆ డాక్టర్ చేయడు, ఆ డాక్టర్ చెప్పిన స్కానింగ్ ఈ డాక్టర్ చేయడు, ఈ డాక్టర్ చెప్పిన స్కానింగ్ ఈ డాక్టర్ చేయడు. కానీ మరి వారి యొక్క డిగ్రీస్ ఆలోచన చేసినప్పుడు ఎంతో గొప్ప డిగ్రీస్ ఉంటాయి. 12 సంవత్సరాలు చదివి కూడా వచ్చిన వాళ్ళు, సూపర్ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు ఉంటారు. వారి జ్ఞానం ఎక్కడ దాకా ఆగిపోయిందంటే స్కానింగ్ చూసి ట్రీట్మెంట్ ఇచ్చేదాకా. కానీ ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? దేవుడు నిన్ను ప్రతిరోజు స్కాన్ చేస్తున్నాడు. ప్రతిరోజు నీ తలంపులను స్కాన్ చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు నీ యొక్క నడకను స్కాన్ చేస్తున్నాడు. ప్రతిరోజు నీ మాటను స్కాన్ చేస్తున్నాడు. ప్రతిరోజు నీ ప్రవర్తనను స్కాన్ చేస్తున్నాడు. నువ్వు అడుగు పెడుతున్న ప్రతి స్థలము దేవునికి తెలుసు. ఆయనకు మరుగైంది ఏదీ లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు అందుకే ఆ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, చూడండి, ఆ భక్తుడు అంటున్నాడు, చూడండి 23వ వచనం చూడండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీ కాయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఈ మాటను గుండెల మీద చేసుకొని చెప్పగలవా? దేవా నన్ను స్కాన్ చేయి, దేవా నన్ను స్కాన్ చేయి, నన్ను పరిశీలించు, నాలో నీకు ఆయాస్కరమైన మార్గం ఏదైనా ఉందో అని చెప్పగలవా? ఎందుకు చెప్పండి? చెప్పలేము. ఎందుకు చెప్పలేము? ఎందుకు అంటే మా ఉందంతా ఏంటి? ఆయాస్కరమైన మార్గమే. మనం బ్రతికేదే అంత ఆయాస్కరమైన మార్గం. అందుకే చెప్పలేం. కానీ భక్తుడు ఏమంటున్నాడు అంటే, నా యందు నీకేదైనా ఆయాస్కరమైన మార్గం ఉందేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నీవు నడిపించు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దేవుడు యొక్క గొప్పతనము 10వ వచనంలో ఉంటుంది. ఏమనంటుందంటే, అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొను. ఏ శ్రమల గుండా వెళ్తున్నా, ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నా, ఎలాంటి వ్యతిరేకతలు నీకున్నా, ఆయన చేయి నిన్ను నడిపించును, ఆయన చేయి నిన్ను పట్టుకుంటుంది. ఆమేన్, ఆమేన్.
కానీ నీకు తెలియాల్సిన సత్యం ఏంటో తెలుసా? దేవునికి అన్నీ తెలుసు. నీ గురించి దేవునికి తెలుసు. సరేనండి, రెండవ సత్యంలోకి వెళ్ళిపోదాం, సమయం దాటిపోతుంది కనుక. దేవునికి తెలిస్తే ఏం చేస్తాడు ఆయన అంటే 46వ కీర్తన 1వ వచనాన్ని కనుక చదివితే, 46వ కీర్తన, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నొరగ కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. ఆమేన్. నీ పక్కన చెప్పండి, మనం భయపడమని చెప్పండి. నువ్వు భయపడనక్కర్లేదని చెప్పండి. నువ్వే భయపడనక్కర్లేదని చెప్పండి. ఎందుకు చెప్పండి? ఎవరున్నారు మనకు ఆశ్రయమైనటువంటి దేవుడు ఉన్నాడు. ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు ఉన్నాడు. ఇక్కడ కూడా వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? భూమి మారిపోవచ్చునేమో, పర్వతాలు మునిగిపోవచ్చునేమో. అంటే దాని అర్థం భౌతికంగానే కాదు, పరిస్థితులు ఒక్కొక్కసారి మునిగిపోయినట్టుగా, ఒక్కొక్కసారి బద్దలైనట్టుగా, పరిస్థితులన్నీ తారుమారైనట్టుగా. కరోనా తర్వాత, కోవిడ్ వచ్చిన తర్వాత చూడండి, దానికి ముందు దానికి తర్వాత, అవునా కదా? పరిస్థితులు చాలామంది మంచి వ్యాపారాలు చేసిన వారు, మంచి ఇన్స్టిట్యూషన్స్ కలిగిన వారు, మంచి పొజిషన్స్లో ఉన్నవారు, కోవిడ్ జరిగి అయిపోయిన తర్వాత వారి పొజిషన్స్ అన్నీ ఏమైపోయాయి తెలుసా? మారిపోయాయి. ఎందరో పతనమైపోయారు, ఎందరో దిగజారిపోయారు, ఎందరో కృంగిపోయారు, ఎందరో బలహీనపడిపోయారు, ఎందరో నిరాశ్రయులు అయిపోయారు ఒక కోవిడ్ ఆఫ్టర్. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అలాంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా, ఏ స్థితి కలిగినా, జలములు ఘోషించిన, పర్వతములు కదిలిన, నిన్ను మాత్రము ఆయన ఏం చేస్తున్నాడంటే స్థిరపరుస్తున్నాడు. కదలకుండా నిన్ను, భయము లేకుండా నిన్ను ఆయన శాశ్వతమైన కృపతో నింపుతున్నాడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, దేవుడికి అన్నీ తెలుసు. అంత మాత్రమే కాదు, దేవుడు తెలుసుకుంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే పట్టించుకుంటాడు. ఇది రెండవ సత్యం. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? చూస్తూ ఉంటాడా? పట్టించుకుంటాడు. చూస్తూ ఉంటాడా? లేదు. ఏం చేస్తాడు చెప్పండి? పట్టించుకుంటాడు. తను జోక్యం చేసుకుంటాడు. నీ స్థితిని మారుస్తాడు, నీ పరిస్థితులు చక్కదిద్దుతాడు. ఆయన పట్టించుకుంటాడు అని చెప్పడానికి ఒకే ఒక నిదర్శనం, పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చాడు. చాలామంది దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు అనేకులు ఉన్నా, అలాంటి వారిని ఎంతోమందిని పూజించి వచ్చిన, నన్ను పట్టించుకున్నాడు అని చెప్పిన ఏకైక దేవుడు ఒక యేసు క్రీస్తు వారు మాత్రమే. ఆమేన్. నన్ను పట్టించుకొని నన్ను రక్షించుకున్నాడు, నా జీవితాన్ని మార్చాడు. నిన్న కూడా నేను ఒక హాస్పిటల్లో ఉంటే కారులో వెళ్తున్న ఆ టైంలో ఎవరితో మాట్లాడదాం, టైం ఎందుకు వేస్ట్ చేద్దాం అని, ఎవరితో మాట్లాడదాం అని మా స్నేహితుడు, మిర్యాలగూడలో ఉన్న ఒక స్నేహితుడికి ఫోన్ చేశా. అసలు ఏంటి విషయాలు ఏంటి, ఎలా ఉన్నారు ఏంటి అని మాట్లాడితే, ఎందుకు అతనికి చేశానంటే, నాకున్న స్నేహితుల్లో 90%, అంటే స్కూల్ ఫ్రెండ్స్ కాదు, నా ప్రెమిసెస్ అంటే మేము ఉన్న వీధిలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ 90% అందరూ చనిపోయారు. 90% రేషియో చెప్పాను. 90% ఉన్న 10%లో ఉన్న వ్యక్తుల్లో ఒక వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడి, ఆ వ్యక్తి ఎలా ఉన్నావంటే, ఏముంది రొటీన్, అలా వెళ్ళిపోతున్నాం, ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు. మన పాత రోజులు ఆయన కూడా జ్ఞాపకం చేశాడు. పాత రోజులు ఎంత బాగున్నాయో, ఇప్పుడు అది లేదు, ఆ ప్రేమలు లేవు, మా పిల్లలు కూడా ఎంతసేపు ఫోన్లో ఉంటారు, ఇంకెక్కడ ఏమీ లేదు అని చెప్తూ అంటున్నాడు. అంటే చూడండి, ఆ స్థితి ఒకప్పుడు చాలా హీనమైన స్థితి. కానీ ఈ స్థితి దేవుడు నాకు ఇచ్చిన స్థితి. ఎక్కడి నుండి వచ్చింది అంటే, నా జీవితంలో ఎన్నో నొరగలు వచ్చాయి, ఘోషలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, కానీ నన్ను పట్టించుకున్న నా దేవుడు నాకున్నాడు. ఆ దేవుడు నీకున్నాడు.
నిన్ను కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి, పట్టించుకుంటాడు. రండి కీర్తన గ్రంథం. ఈయన పట్టించుకుంటే ఏం అడుగుతున్నాడు నీ దగ్గర నుండి అంటే, కీర్తన గ్రంథం 55వ కీర్తన 22వ వచనం ఆయన చెప్తున్న మాట, ఆయన పట్టించుకునే దేవుడిగా ఏం చేయాలనుకున్నాడో తెలుసా? నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతి మంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. నీ భారం ఎక్కడ తీసుకురావాలి? ఇప్పుడు చాలామంది ఎక్కడ మోస్తారు? మనమే మోస్తాం. ఇక్కడ ఉండి కూడా ఇప్పటికీ కూడా చాలామంది ఎలా ఉంటారు తెలుసా? ఆ భారాన్నే తలుచుకుంటూ ఉంటారు, ఆ జరిగిపోయిన విషయాలే తలుచుకుంటూ ఉంటారు. వీళ్ళు దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా నీ భారం నేను మోస్తాను, నా మీద మోపుము అంటే, కాదు ప్రభువా, నేనేం చేస్తాను, నా భారాన్ని నేనే మోస్తాను. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్నా సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్తుంటే, కాదు ప్రభువా, నా భారాన్ని నేనే మోస్తాను. ఎవరైతే వాళ్ళ భారాన్ని వాళ్ళు మోస్తారో వాళ్ళే కృంగిపోయేది. ఎవరైతే ప్రభువు నా భారాన్ని మోస్తాడని ప్రతి భారాన్ని, ప్రతి సమస్యను, ప్రతి కష్టాన్ని, ప్రతి శ్రమను, ప్రతి వేదనను తీసుకెళ్ళి ప్రభువుకు అప్పగించి నిశ్చింతంగా ఉంటారో వారు ఎంతో సంతోషంగా ఉంటారు. ఆమేన్. ఈరోజు ప్రభు చెప్తున్న మాట మరొకసారి మీకు ఇస్తున్నటువంటి ఆఫర్ ఏంటో తెలుసా? మీ భారాన్ని ఎక్కడ మోపమంటున్నాడు? దేవుని మీద. మనం భారం మోస్తే ఎలా ఉంటుందో తెలుసా? రేపేంటో అంటాం. మనం భారం మోస్తే ఏమంటామో తెలుసా? నా పిల్లల పరిస్థితి ఏంటో అంటాం. నేను భారం మోస్తే ఎలా ఉంటుందో తెలుసా? దేవుని విడిచిపెట్టి దేవునికి సమయం ఇవ్వకుండా అన్నిటి కొరకు ప్రయాసపడతాం, తెగ కష్టపడిపోతూ ఉంటాం. పొద్దున్న వెళ్తాం, రాత్రి వస్తాం, ఆ నొప్పి అంటాం, ఈ నొప్పి అంటాం, ఆ కష్టం అంటాం, ఈ కష్టం అంటాం. నీ బాధ మొత్తం అంతా నువ్వు చెప్పేదంతా ఏంటో తెలుసా? సాకుల మీద సాకులే. దేవుళ్ళు ఎదగలేకపోవడానికి, దేవుని మీద ఆధారపడకపోవడానికి మనం చెప్పే రీజన్స్ ఏంటంటే, నాకు బాగోలేదు, నేను చేయలేకపోతున్నా, చేస్తున్నా, కష్టపడుతున్నా, నిద్ర లేదు, రాత్రి పగలు తిరుగుతాం. మేము కూడా అలాగే చెప్పుకుంటాంలేండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా మేము మాట్లాడుకున్నప్పుడు ఏమంటామో తెలుసా? ఒకరు ఉదయం 4:30కు వస్తారు, వాటరింగ్ చేస్తారు, పని చేస్తారు, వెళ్తారు, ప్రార్థనలో ఉంటారు. మళ్ళీ కొద్దిసేపటికి కొంతమంది వర్కర్స్ వస్తారు, వర్క్ చేస్తారు, వెళ్తారు. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం షిఫ్ట్ వస్తారు, కొంతమంది వర్క్ చేస్తారు, వెళ్ళిపోతారు. సాయంత్రం షిఫ్ట్ వస్తారు, కొంతమంది వర్క్ చేస్తారు, వెళ్ళిపోతారు. రాత్రి షిఫ్ట్ వస్తారు, కొంతమంది పని చేస్తారు, వెళ్ళిపోతారు. కాకపోతే అన్ని షిఫ్ట్లో ఉండేది ఎవరో తెలుసా? దేవుడా. అన్నిటికీ దేవుడే పెట్టేస్తున్నారా? నేనే. అన్ని షిఫ్ట్లు నాయే. దాంతో మొన్న తమ్ముడు వాళ్ళకి తెలుసు, కుర్చీలో నిలబడి పనిచేస్తున్నప్పుడు సిపాయి బల్ల మీద కూర్చొని నేను కూడా పనిచేస్తున్నప్పుడు వాళ్ళందరూ ఎందుకన్నా దిగిపోండి అంటున్నారు. నేను ఎందుకు దిగట్లేదు అంటే, అలాగుంటే కొద్దిగా కష్టపడతామని. తీరా దింపేసిన తర్వాత కుర్చీలో కూర్చోబెట్టారు. వాళ్ళకి తెలుసు అక్కడే పడిపోతున్నాను నేను, కునుకుపాట్లు అక్కడే పడిపోతున్నా. పని చేస్తున్నప్పుడే చురుగ్గా ఉన్నా, పని చేస్తున్నప్పుడే యాక్టివ్గా ఉన్నా, పని చేస్తున్నప్పుడే హ్యాపీగా ఉన్నా. లేకపోతే ఎక్కడ లేని అలసట, నీరసం అంతా ఎక్కడొచ్చిందో తెలుసా? కూర్చున్నప్పుడు. చాలామంది ఏంటో తెలుసా? దేవుని దగ్గర కష్టపడలేరు, అందుకే వాళ్ళకి నెమ్మది లేదు. అందుకే దేవుని మీద ఆధారపడలేక సమస్యల వలయంలో తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ప్రభు నీకు ఇచ్చే ఒక మంచి ఆఫర్ ఏంటో తెలుసా? నీ భారం యెహోవా మీద మోపము. స్టడీస్ అయినా కొంతమంది రీసెంట్గా ఒక పాప ఎగ్జామ్స్లో ఫస్ట్ అకాడమిక్ ఇయర్లో సరిగ్గా మార్కులు రాలేదని పై బిల్డింగ్ నుంచి దూకేసింది. దేవుని కృపను బట్టి సజీవంగానే ఉంది. కానీ ఆమెకు మొత్తం పళ్ళ వరుస అంతా పోయాయి, గాయాలు అయ్యాయి. తర్వాత కొంతకాలానికి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, ఏదే మొత్తానికి ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ కొంతకాలానికి పళ్ళు లేవు కదా అంటే, నేను ఏదో హేళన చేయడానికి మాట చెప్పట్లేదు, ఎంత ఫీల్ అవుతుందో చెప్పండి. నేను చేసిన పని ఎంత పొరపాటో, ఎంత తప్పు అని ఎంత ఫీల్ అవుతుందో చెప్పండి. ఇప్పుడు ఆ సమయంలో ఆమెను ధైర్యపరిచేవారు లేరు. కానీ దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, ఈరోజు కూడా కేవలము ఎగ్జామ్స్ లేదా పొజిషన్స్ ఇదే కాదు, దానికి మించి ఇవ్వగలడు దేవుడు. కానీ ఎప్పుడో తెలుసా? నువ్వు సంపూర్ణంగా ప్రభు మీద నీ భారాన్ని
వేసినప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడికి అన్నీ తెలుసు, దేవుడు పట్టించుకుంటాడు. మూడవది చూడండి, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం కనుక మనం చదువుకుంటే, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇచ్చేదను. అలాగే కీర్తన గ్రంథం 48వ కీర్తన 14వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఒకరు చదవండి. 48వ కీర్తన 14వ వచనం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ముందు చదివిన మాట, నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఎప్పుడు దాకా ఇస్తాడు? ఈ వచనాన్ని కలుపుకుంటే ఎప్పుడు దాకా ఉంటాడు మనకి? సదాకాలము. ఎప్పుడు దాకా? అక్కడే ఆగిపోతున్నారు మీరు. మరణము వరకు ఆయన మనలను, దేవుని స్తోత్రం చెప్దామా? ఒక ఇంటిలో ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీ కూడా మరణం వరకు కూడా ఉండలేరు. కానీ దేవుడు మరణం వరకు నిన్ను నడిపిస్తాడంట. నేను ఈ వాక్యం నాకు నేర్పిస్తున్నటువంటి మూడవ సత్యం ఏంటంటే, దేవుడు సమర్థుడు. నీ పక్కన వాళ్ళు చెప్పండి, దేవునికి అన్నీ తెలుసు, దేవుడు పట్టించుకుంటాడు, దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి, ఆయన సమర్థుడు. ఎలా సమర్థుడు? నీ మొరను వినడానికి సమర్థుడు. ఎలా సమర్థుడు? నీకు జవాబునివ్వడానికి సమర్థుడు. ఎలా సమర్థుడు? నిన్ను మరణం వరకు నమ్మకంగా నడిపించడానికి సమర్థుడు. సదాకాలము నీకు తోడై ఉన్న సమర్థుడైనటువంటి దేవుడైన. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పరీక్షలలో, శ్రమల్లో నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. పరీక్షలలో, శ్రమల్లో నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకుంటే, దేవునికి అన్నీ తెలుసని నీకు తెలిస్తే, దేవుడు పట్టించుకుంటాడని నువ్వు నమ్మితే, దేవుడు సమర్థుడు అన్న విషయాన్ని నువ్వు గ్రహిస్తే, చివరి మాట చెప్పి ముగిస్తాను. రండి, 108వ కీర్తన 12వ వచనం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు నాకు సహాయము దయచేము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? నువ్వు గనక దేవుడికి ఏమేమి లక్షణాలు ఉన్నాయో, ఏమేమి సుగుణాలు ఉన్నాయో నువ్వు గ్రహించగలిగితే, ఇదిగో ఈ అనుభవంలోకి వచ్చేస్తావు. ఏ అనుభవం? ఇంకా మనుషుల వెంట వెంపర్లాడడం, మనుషులు ఏదో చేస్తారని ఎదురు చూడడం, వాళ్ళు ఏదో చేయలేదని బాధపడడం, ఎవరి దగ్గర ఏదో ఆశించి భంగపడడం. ఎందుకంటే మనం ఆశిస్తున్నది ఏది మనుషుల దగ్గర కాదు. వాస్తవానికి ఈ మందిర పని ప్రారంభానికి ముందు నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. అమ్మగారు ప్రతిసారి నాతో మీరు ముందుకు రారు, మీరు ముందుకు రారు, మీరు ముందుకు రారు అంటూ ఉండేవారు. నేనేం ఆలోచన చేసామనంటే, మళ్ళీ ఎక్కడ చిక్కుకుపోతామో ఏంటనేది. కానీ దేవుడు మాట, దేవుడు జ్ఞాపకం చేసి, దేవుడు చూపించి, దేవుడు మాట్లాడి పని ప్రారంభిస్తే, అసలు మామూలుగా మనం అనుకోని పలానా డేట్లో పలానా కూడా అనుకోలేదు, ఆ టైంకి అలా తలుక్కుమని చేయాలి అనుకున్నాం, ప్రారంభించాం. అసలు ఉండి చేస్తున్నామంటే కొంతమంది, నేను ఈ పక్కన వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతుంటే మాకు వినపడాలని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు వినపడాలనే మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడి మాకు సూటిగా వినపడుతుండే, వీళ్ళకండి ఎక్కడి నుండోనండి కోట్లు వచ్చి పడిపోతుంటే వీళ్ళు ఇలా 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 కట్టుకుంటూ వెళ్ళిపోతారు అని చెప్తారు. మా లైట్ వేయగానే వాళ్ళకి తెలుస్తుంది మేము వచ్చామన్న సంగతి. వెంటనే వాళ్ళు అనే మాట, వీళ్ళకండి ఎక్కడి నుండి కోట్లు వచ్చి పడిపోతాయి. నిన్న దాదాపుగా 3 గంటలు 3 అవర్స్ ఒకటే డిస్కషన్స్. విండోస్ ఉన్నాయి, విండోస్కి పెట్టాల్సినటువంటి గ్రానైట్ పెడదామా వద్దా,
సహోదరులు పెద్దలు ఏమంటారు అంటే, పెట్టాలమ్మా, పెట్టాల్సిందే, మందిరం ఎలాగ ఉండాలి, చక్కగా మన ఇంటికన్నా బాగుండాలి, పెట్టాల్సిందే. అమ్మగారు, ధనం ఎక్కడుందయ్యా, వద్దు, అలా వదిలేద్దాం, దానికి ఎంతో ఖర్చు అవుద్ది. వాళ్ళేమో ఊరుకోం, మేము పెట్టాల్సిందే. ఎందుకు ఊరుకోమంటే మందిరం ఘనంగా ఉండాలి. అమ్మగారేమో అది ఇంటికి పెట్టుకుంటే బాగానే ఉంటుంది, మందిరానికి ఎందుకు, వద్దులే, మళ్ళీ ఖర్చు అంట. మళ్ళీ పెయింట్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు. పెయింట్ దగ్గరకు వచ్చేసరికి అమ్మగారేమో కాస్ట్లీ పెయింట్ పెట్టాల్సిందే, వాళ్ళేమో సున్నం వేద్దాం. నేను అప్పుడు ఏమన్నానంటే, నాకు తెలుసు వీళ్ళు ఇద్దరు ఎవరెవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసు, కాబట్టి మధ్యలో నేనేమన్నాను అంటే, ఇప్పుడు చూడండి, పెయింట్కి ఏమో ఇంత అంటున్నారు, గ్రానైట్కి అయితే ఏమో వద్దంటున్నారు, ఈ టాపిక్లు ఎత్తుతారంటే, మేము యాక్చువల్గా వేరే ప్రార్థనకని బయలుదేరాను. నేను ఈ 3 గంటల డిస్కషన్ ఇదే. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా కోట్లు వచ్చి పడితే ఈ డిస్కషన్ ఉంటుందా? ఉండదు. కోట్లు ఉంటే అసలు ఈ డిస్కషన్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ద ఫైనెస్ట్ ఏ పెయింట్లు ఉన్నాయో, ఫైనెస్ట్ ఏ సీలింగ్ కావాలో, ఫైనెస్ట్ అంటే ఉన్న వాటిలన్నింటిలో ఫైనెస్ట్ ఏదో మనము జస్ట్ ఆర్డర్ చేస్తూ వచ్చి పెట్టేసి వెళ్ళిపోరా. కానీ కోట్లకు మించినటువంటి దేవుడు మనకున్నాడు. ఆమేన్. దానికి మించి అది ఆయన పని, ఆయన మందిరం మనుషుల మీద ఆధారపడి జరుగుతుంది కాదు. ఏ మనుషుడు నిలబడినా, ఏ మనుషుడు నిలబడకపోయినా, ఏ మనుషుడు సహాయం చేసినా, ఏ మనుషుడు సహాయం చేయకపోయినా, తన పని, తన మందిరం తను వినియోగించుకొని, ఎవరినైనా వినియోగించుకొని ఆయన కట్టగలడు. ఆమేన్. ఆయన సంపూర్తి చేయగలడు. ఆమేన్. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు తెలుసా? నువ్వు నమ్మాల్సింది ఏంటంటే, దేవుడు మనకు ఏం కార్యాలు చేస్తాడంట? శూర కార్యాలు. నేను పక్కన వాళ్ళు చెప్పండి, ఏ కార్యాలు చేస్తాడైనా? శూర కార్యాలు చేస్తాడు. కానీ నువ్వేం చేయాలి? నమ్మాలి. ప్రార్థన చేసుకుందామా? దేవుని మాట నమ్మదగినది. దేవుడు నమ్మదగినవాడు. పరీక్షలు ఉన్నాయని, శ్రమలు ఉన్నాయని నువ్వు వాటినే తలంచుతూ కృంగిపోయి ఉన్నావేమో. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకాన్ని జయించిన దేవుడు. ఈ లోకంలో మీకు శ్రమ కలిగిన ఆయన జయించున్నాడు గనక నీకు సమాధానాన్ని ఇస్తాడు. ఈ పరీక్షలలో, శ్రమల్లో ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. ఆయన ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఆయనకు అన్నీ తెలుసు అని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఆయన నిన్ను పట్టించుకుంటాడని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఆయన సమర్థుడు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఆయన నీ జీవితంలో శూర కార్యాలను జరిగించబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ కరుణామనికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధానమందు నాయన, ఈ ఉదయకాలం మీరు మాతో తేటగా మాట్లాడి ప్రభు మమ్మల్ని దర్శించినందుకు కృతజ్ఞతాస్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, మా మార్గములన్నీ ఎరిగిన వారు మీరు, మా ఆలోచనలన్నీ ఎరిగిన వారు మీరు, సమస్తమును మా ఎడల నీకు ఇష్టమైంది జరిగించేవాడు. దేవా, నీకు వందనాలు. సూర్యకార్యములు చేయడానికి నీ వంటి వాడు ఎవరూ లేరు నాయన. మా దేవుడు మా ఎడల సూర్య కార్యములు చేయగలుగుతాడని పరిపూర్ణ నమ్మకత్వాన్ని అయ్యా నీ ప్రజలైన మేము పొందిన వారంగా సహాయం చేయండి. ఎందుకంటే నాయన, మా భారం ఏదుందో మోయగలిగిన సామర్థ్యం, శక్తి నీ ఒక్కడికే ఉంది. మా భారాన్ని ఎవరూ మోయలేరు ప్రభా, సహాయం ఎవరూ చేయలేరు తండ్రి. అయ్యా, సహాయకుడు, సజీవుడు నాయన, మా భారం మోయగలిగిన బలమైన దేవుడు. మా జీవితాల్లో శూర కార్యములు అద్భుతము నాయన, శూర కార్యములు కూడి ఉన్న బిడ్డల జీవితాల్లో మా ఎడల జరిగించబోతున్నందుకు కృతజ్ఞతలు, స్తోత్రములు.
శూర కార్యములయ్యా అన్యజనులు నిభ్రాంతులందినట్లుగా నాయన ఇష్టమనందినట్లుగా నిబిడల జీవితాల్లో శూర కార్యములు అదే ప్రజలు చెప్తున్నారు. నాయన మా దేవుడు మా ఎడలో శూర కార్యములు చేశాడు తండ్రి. వారి భారాన్ని మోపారు నీ మీద ఈ పగటి వేళ. నాయన కూడి ఉన్న ప్రతి వారు మా భారాన్ని మీకు మోపేవారుగా సహాయం చేయండి. అది ఏదైనా ఎంతటిదైనా అయ్యా నువ్వు జరిగించే దేవుడు, భరించే దేవుడు, తీసివేసే దేవుడు, విడిపించే దేవుడు. మా జీవితాల్లో మా ఎడల నాయన శూర కార్యములు పరిపూర్ణంగా జరిగించి జనముల ఎదుట సాక్షాత్తంగా నీ ప్రజలైన మమ్మలను నిలవబెట్టే నాయన సర్వభూర అధికారి తండ్రి. నీ కృతజ్ఞతా స్తోత్రాలు నాయన. ఇనుమట్టికే ఇనువారముగా కాక నాయన నీ మాట యందు అయ్యా పరిపూర్ణ నమ్మకత్వం కలిగి, పరిపూర్ణ విశ్వాసము కలిగి, ఇంకా మా త్రోవ ఎలా ఉందో, మా నడక ఎలా ఉన్నదో నాయన గ్రహించేవారంగా, యోచించేవారంగా, ఎరిగిన వారంగా, భారము నీ మీద మోపువారంగా నీ కృప మా అందరికి దయచి ఖచ్చితంగా నిశ్చయంగా మా ఎడల నా ఎడల మినిస్ట్రీ ఎడల నాయన ఈ మాట విన్న ప్రతి వారి ఎడల శూర కార్యములు జరిగించబోతున్నావు, శూర కార్యములు జరిగించబోతున్నావు. శూర కార్యములయ్యా పరిపూర్ణంగా జరగబోతున్నందుకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున అడిగి పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.